నమస్కారం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లాల విభజన తర్వాత పార్లమెంటులో షాద్నగర్ నియోజకవర్గం మహబూబ్నగర్లోనే ఉన్నది. అందువల్ల అది చాలా కాలం తర్వాత మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ మాట్లాడతాం. విషయం ఏంటంటే 1982లో పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే రాజకీయాలంటే పేద ప్రజలకు తెలియని పరిణామాలు ఉండేవి. ఎట్టి చాకరీ విశృంఖలంగా ఉండేది. జీవో నంబర్ 53 గస్తీ నిశాంత్ రిపన్ ఉండేది. అంటే ఎవరు కూడా సభలు సమావేశాలు తెలుగులో మాట్లాడే విధానం లేదు. అందరూ ఉర్దూలోనే మాట్లాడాలి. ఏదైనా సభ పెట్టాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి పోలీసులు. అంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మరి పోలీస్ పటవారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో లభించింది. అయితే ఎన్టీఆర్ గారు మండల వ్యవస్థ తెచ్చి గ్రామాల దగ్గరికే పరిపాలన తీసుకురావడం. మండల వ్యవస్థ తాలూకా నుంచి గ్రామాల దగ్గరకు వచ్చింది. తర్వాత మహిళల గురించి తల్లిదండ్రుల ఆస్తి ఇవ్వడం, ఆ అనంతరం వెనుకబడిన వర్గాలకు అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా రాజకీయంగా పరిణతి అందించారు. ఎక్కువ శాతం వెనుకబడిన వాళ్ళు ఎంపీపీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, రాజ్యసభ, లోక్సభ అందరూ కూడా చదువుకున్న వాళ్ళకు 125 మంది చదువుకున్న వాళ్ళకు అవకాశం వచ్చింది. ఒక 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 47 మంది చదువుకున్న అడ్వకేట్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఇతర లోక్సభ, శాసనసభలో అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఎన్టీఆర్ మండల వ్యవస్థ తెస్తే సచివాలయం నుంచి మన గ్రామం కుమ్మం దగ్గరికి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకున్నారు. తల్లుల కమిటీ, ఆ తర్వాత వాటర్ షెడ్ కమిటీ, విద్యా కమిటీ, నీటి తీరువా సంఘాలు, ఆ తర్వాత అడవుల సంరక్షణ కొరకు వన సంరక్షణ సమితులు, వెలుగు పథకం, యువజన విధానం, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటి వల్ల మనకేమైందంటే మన కాళ్ళ మీద మనమే ఆధారపడి జీవించే విధానంగా అందరికీ విద్య, చదువుల పండుగ అనేది ఒక కొత్త చట్టం తేవడం. మరి మనం మహబూబ్నగర్ జిల్లాకు 53 సార్లు పర్యటించాడు ఒక ముఖ్యమంత్రిగా. మన దగ్గర ఫుల్ పెన్షన్, బిల్ గ్రేడ్, ఆ విధంగా పాలమూరు జిల్లాలో మరి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ఒట్టెం నియోజకవర్గాన్ని అక్కడ పాఠశాల భవనం, ఆ తర్వాత వాటర్ షెడ్, ఇతర కార్యక్రమాల్లో మరి ఆయన పాల్గొన్నది ఎవరు? డెలిగేట్ సార్. అక్కడ వీడికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు మన అడిగి వచ్చాడు ఆయన. సరే పేరు మర్చిపోలేదు. అయితే ఆ విధంగా అధికారాలు సెక్రటేరియట్లో ఉండే ప్రధాన కార్యదర్శి కూడా జన్మభూమిలో రావడం జరిగింది. అయితే ప్రజల వద్ద పాలనలో 70-30, 75-25 అంటే స్పీడ్ వర్క్ మనం చేస్తే ప్రభుత్వం మిగిలిన డబ్బిచ్చి ఆ విధంగా ప్రజల తోడ్పాటుతోని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు చొరవ చూపింది. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి ఈనాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి అవకాశం వచ్చింది. ఆయన మరి సంక్షేమ నిధి కార్యకర్తలకు, అదేవిధంగా గతంలో 100 రూపాయలు సభ్యత్వం చేస్తే 2 లక్షలు, 100 రూపాయలు సభ్యత్వం చేస్తే
ఈ 2 సంవత్సరాలకు గాను 5 లక్షలు. అంటే లోకేష్ గారి యొక్క కృషి వల్ల 10,04,666,000 మనం పాఠశాలల చదువుల కొరకు కానీ, ఆరోగ్యం కొరకు కానీ, ఇతర పెళ్లి పేరెంట్ అంటే కష్టం కాలంలో ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. అందువల్ల నేనేమంటానంటే, ఇప్పుడే సోదరుడు చెప్పిండు, ఒక కూలినాలు చేస్తే ఆమె ఎమ్మెల్యే కాగలిగింది పశ్చిమ బెంగాల్లో. అంటే మనం డబ్బులు లేవు ఏడికెళ్ళి అవుతుందని మా కార్యకర్తలు అనుకోనికి వీలు లేదు. విశ్వాసం పెంచుకుంటే పార్టీని మనం కాపాడుకోగలిగితే, పార్టీ వెంబడి మనం క్రమశిక్షణతో పనిచేస్తే డబ్బులు లేకుండా కూడా మనకు అధికారం తెలంగాణలో రాగలదనే విశ్వాసాన్ని కల్పించడానికి నమస్కారం.